హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చావు బ్రతుకుల్లో ఉన్న తన తల్లి దగ్గరికి వెళ్ళిపోయి రాజేశ్వరి పల్లవిలకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన భరత్ అసలు ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే నిజం తెలిస్తే పల్లవి ఆత్మహత్య చేసుకుంటుంది అని రాజేశ్వరి చాలా భయపడిపోతుంది. ఇక అవని దగ్గరికి వచ్చి, అమ్మ అవని, నువ్వు నిజం చెప్పొద్దమ్మా, నిజం చెప్తే నా కూతురు పల్లవి నాకు దూరం అయిపోతుంది. పల్లవి లేకుండా నేను బ్రతకలేను. నాకు నా కూతురు పల్లవి, నా కొడుకు భరత్ ఇద్దరూ కావాలి అని అనగానే ఈ కవని, మా అమ్మది కూడా అదే పరిస్థితి కదా పిన్ని, నువ్వెందుకు అర్థం చేసుకోవట్లేదు? అటు కన్న కూతురైన పల్లవి తనని ద్వేషించి కొడుకులా పెంచుకున్న భరత్ తనకి దూరం అయితే మా అమ్మ ఎలా తట్టుకుంటుంది? భరత్ని మా అమ్మ ఎలా పెంచిందో తెలుసా? తను 3 రోజులు పస్తులుండి తన కొడుకు కడుపు నింపింది. భరత్లోనే తన ప్రాణాలు పెట్టుకొని బ్రతుకుతూ ఉంది. తన కొడుకులోనే తన జీవితాన్ని చూసుకుంది. అలాంటి మా అమ్మ పరిస్థితి ఎలా ఉంటుందో కాస్తైనా ఆలోచించరా మీరు అని అవని అంటూ ఉంటే, చూడవని, ప్రస్తుతానికి ఈ నిజాన్ని ఇప్పుడు బయట పెట్టొద్దు. నాకు కాస్త సమయం ఇవ్వు. నేనే భరత్కి ఏదోలాగా నచ్చజెప్పి మీ అమ్మ దగ్గరికి వెళ్ళేలా చేస్తాను. భరత్ రోజు ఆఫీస్లో నా కళ్ళ ముందు ఉంటున్నాడు, అదే నాకు చాలు. కానీ నా కూతురు పల్లవికి ఈ నిజం తెలిస్తే తను ఏదైనా చేసుకుంటుంది. నువ్వు ఈ నిజాన్ని చెప్పొద్దు అని అనగానే ఈ కవని, అలాగే పిన్ని, మీకు 2 రోజులు టైం ఇస్తున్నాను. ఈ 2 రోజుల్లో భరత్ని ప్రణతిని మా అమ్మ దగ్గరికి పంపించేయండి, లేకపోతే నేనేం చేస్తానో మీకు తెలుసు కదా అని చెప్పి అవని అక్క నుండి వెళ్ళిపోతుంది. ఇక రాజేశ్వరి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. లేదు, ఏం చేసైనా భరత్ పల్లవి నా పిల్లలుగానే ఉండాలి. ఈ అవనికి 2 రోజుల్లో భరత్ని తనతో పాటు పంపిస్తానని చెప్పాను. ఈలోపు ఏదో ఒకటి ఆలోచించి భరత్ నా నుండి దూరం కాకుండా చేసుకోవాలి అని రాజేశ్వరి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా మరో పక్క మీనాక్షి అయితే భరత్ ప్రణతిల కోసమే గుమ్మం దగ్గరే కూర్చొని ఎదురు చూస్తూ ఉంటుంది. మీనాక్షిని అలా చూసి చక్రధర్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఏం చెయ్యాలి? మీనాక్షికి తన కొడుకు ఇంటికి రాడు అని ఎలా చెప్పాలి? అది చెప్తే మీనాక్షి తట్టుకుంటుందా? తన తల్లికి ఈ నిజం చెప్పొద్దు అని అవని నాతో చెప్పింది. ఇక్కడ మీనాక్షిని చూస్తూ ఉంటేనేమో తట్టుకోలేకపోతున్నాను, ఏం చెయ్యాలి అని చక్రధర్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే మీనాక్షి చక్రధర్తో, ఏంటండి సాయంత్రం కావస్తుంది, ఇంకా భరత్ ప్రణతిలు ఇంటికి రాలేరేంటి? నాకెందుకో భయంగా ఉందండి అని అంటూ ఉంటే, మీనాక్షి, ఎందుకు నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు? దారిలో ఎక్కడైనా షాపింగ్కో ఎక్కడికో వెళ్ళుంటారని చెప్పాను కదా, వచ్చేస్తారులే అని అనగానే, లేదండి, ఫోన్ చేసినా ఎంతకీ భరత్ ఫోన్ ఎత్తడం లేదు, ప్రణతి కూడా ఫోన్ ఎత్తి మాట్లాడడం లేదు, నాకెందుకో భయంగా ఉందండి అని అనగానే ఇక చక్రధర్, ఎందుకు మీనాక్షి భయపడుతున్నావు? ఒకవేళ ఈరోజు అవని వాళ్ళ ఇంట్లోనే ఉండిపోయారేమో అని అనగానే, అయితే ఒక్కసారి పదండి, వెళ్ళి నా కొడుకుని నా కళ్ళారా చూసుకుంటేనే కానీ నా మనసు ప్రశాంతంగా ఉండదు, పదండి అని అనగానే చక్రధర్ షాక్ అయిపోతాడు. ఇప్పుడా అని అనగానే, అవునండి, నాకెందుకో నా మనసు కీడు శంకిస్తుంది, నా కొడుకు నా నుండి దూరం అయిపోతాడేమోనని నాకు భయంగా ఉందండి అని మీనాక్షి అంటూ ఉంటే, ఆల్రెడీ భరత్ నీకు దూరం అయిపోయి ఆ రాజేశ్వరికి దగ్గరయ్యాడు మీనాక్షి, ఆ విషయం నీకు అర్థం అవ్వట్లేదు, అర్థమైతే నువ్వేమైపోతావో అని చక్రధర్ అయితే బాధపడుతూ ఉంటాడు. ఇంకా అలాగే చూస్తారేంటండి, పదండి వెళ్దాం అని మీనాక్షి బలవంత పెట్టడంతో ఇక చక్రధర్ అయితే చేసేదేం లేక, సరే నీ ఇష్టం పద అని మీనాక్షి చక్రధర్ ఇద్దరూ కూడా అవని ఇంటికి బయలుదేరతారు.
మీనాక్షి చక్రధర్ ఇంటికి వెళ్ళేసరికే పార్వతి మీనాక్షి చక్రధర్లను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక వెంటనే ఏంటొదిన గారు, మీ కొడుకు కోడలు మీ ఇంటికి వస్తే మీరేంటి మా ఇంటికి వచ్చారు అని అంటుంది. అది విని ఇక మీనాక్షి అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇంతలోనే అవని అక్కడికి వస్తుంది. అవని అక్కడికి వచ్చేసరికే మీనాక్షి చక్రధర్ అక్కడ ఉండడం చూసి, ఇదేంటి అమ్మ నాన్న ఇక్కడికి వచ్చారు, భరత్ వాళ్ళు ఇంటికి రాలేదు అని అమ్మే నాన్నని ఇక్కడికి తీసుకొచ్చి ఉంటుంది. ఇప్పుడు ఏం చెప్పాలి? రాజేశ్వరి పిన్ని దగ్గర భరత్ ఉన్నాడని తెలిస్తే అమ్మ ఏమైపోతుంది అని అవని అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇక మీనాక్షి పార్వతితో, ఏంటొదినా ఏమంటున్నారు మీరు? నా కొడుకు కోడలు నా ఇంటికి రావడం ఏంటి? ఎంతసేపైనా వాళ్ళు ఇంటికి రాలేదు అని కంగారు పడే వాళ్ళ కోసం ఇక్కడే ఉన్నారని ఇక్కడికి వచ్చాను, మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు అని మీనాక్షి అనగానే పార్వతి కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇంతలోనే పల్లవి అక్కడికి వస్తుంది. మీనాక్షి చక్రధర్ అక్కడికి రావడం చూసి, ఈ మీనాక్షి ఇక్కడికి వచ్చింది అంటే ఇంకా తనకి తన కొడుకు మా మామ్ దగ్గర ఉన్నాడని తెలీదన్నమాట. ఇప్పుడు తెలిస్తే ఈ మీనాక్షి ఏమైపోతుందో ఏంటో పాపం అని మనసులో నవ్వుకుంటూ ఉంటుంది. ఇంతలోనే అవని, అమ్మ ఏంటమ్మా, ఎందుకు నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు? భరత్ ఎక్కడికి వెళ్ళడు, ఖచ్చితంగా మన ఇంటికే వస్తాడు అని అనగానే, మరి ఎక్కడికి వెళ్ళాడవని? భరత్ ఇక్కడ లేకుండా మన ఇంటికి రాకుండా వాడెక్కడికి వెళ్ళాడు? నాకెందుకో భయంగా ఉంది అని మీనాక్షి చాలా కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడు అవని, అమ్మ తమ్ముడికి ఏం కాలేదు, వాడు క్షేమంగా ఉన్నాడు, నువ్వు భయపడకు అని ధైర్యం చెప్తూ ఉంటే, మరి ఎక్కడున్నాడు అవని అని మీనాక్షి నిలదీస్తూ గట్టిగా మాట్లాడుతుంది. అప్పుడే పల్లవి, ఎందుకక్క మీ అమ్మగారు అంతలా అడుగుతూ ఉన్నా ఎందుకు నిజం చెప్పకుండా అంతలా దాచిపెడుతున్నావు అని అనగానే మీనాక్షి చక్రధర్ ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు. అప్పుడే మీనాక్షి, ఏంటమ్మా పల్లవి ఏమంటున్నావు నువ్వు? నా కొడుకు ఎక్కడికి వెళ్ళాడో నీకు తెలుసా అని అనగానే, బాగా తెలుసు, నీ కొడుకు భరత్ మీతో కలిసి ఉండడం ఇష్టం లేక మా మామ్ ఇంటికి వెళ్ళాడు, ఇప్పుడు నీ కొడుకు కోడలు మా మామ్ ఇంట్లోనే ఉన్నారు అని అనగానే మీనాక్షి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. పల్లవి ఆ నిజం బయట పెట్టేసరికే మీనాక్షి తట్టుకోకుండా అలాగే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అప్పుడే అవని, పల్లవి నీకు కాస్తైనా బుద్ధుందా? ఆ నిజం నేను చెప్పలేక మా అమ్మ ఎలా తట్టుకుంటుందని ఆ నిజాన్ని ఒక్కసారిగా అలా చెప్పేశావు అని అనగానే, అయ్యో అదేంటక్క, మీ అమ్మ అంతలా బ్రతిమలాడుతూ ఉంటే చెప్పకుండా ఎలా ఉండమంటావు? అయినా ఇవాళ కాకపోతే రేపైనా మీ అమ్మగారికి ఈ నిజం తెలియాల్సిందే కదా అని పల్లవి అనుకుంటూ ఉంటుంది. ఇక అసలు నిజం తెలుసుకొని మీనాక్షి అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అంటే నా కొడుకు నా నుండి దూరం అయ్యాడా? నా కొడుకు నన్ను కాదని ఆ రాజేశ్వరి దగ్గరికి వెళ్ళడం ఏంటి? అంటే నా కొడుకిక నా దగ్గరికి రాడా అని మీనాక్షి కుప్పకూలిపోయి పడిపోతుంది. మీనాక్షి అలా పడిపోవడం చూసి అందరూ షాక్ అయిపోతారు. అవని, చక్రధర్, పార్వతి, అక్షయ్ అందరూ కూడా షాక్ అయిపోయి మీనాక్షిని లేపుతూ ఉంటే పల్లవి మాత్రం మీనాక్షి అలా పడిపోయినందుకు చాలా సంతోషపడుతూ ఉంటుంది. మా డాడ్ని మాకు దూరం చేసినప్పుడు మా అమ్మ కూడా ఇలాగే పడిపోయింది, అప్పుడు మేము ఎంత బాధని అనుభవించామో ఆ అవని అంతకు 10 అనుభవించాలి, ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది అని పల్లవి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక చక్రధర్ అవని మీనాక్షిని ఎంత లేపినా కూడా మీనాక్షి స్పృహలోకి రాకపోవడంతో ఇక వెంటనే అక్షయ్, అవని
అత్తయ్య గారిని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దాం అని మీనాక్షిని హాస్పిటల్కి తీసుకెళ్తారు. ఇక మీనాక్షికి డాక్టర్లు ఐసీయూలో ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే బయట అవని, చక్రధర్, పార్వతి, అక్షయ్ అందరూ కూడా చాలా కంగారుగా బాధపడుతూ చూస్తూ ఉంటారు. ఇక పల్లవి అయితే ఇదంతా చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇంతలోనే పల్లవికి ఒక ఆలోచన వస్తుంది. ఇప్పుడు ఈ మీనాక్షికి ఇలా జరిగింది అని చెప్పి భరత్ మళ్ళీ ఇక్కడికి వచ్చేలా చేస్తారు. బెడ్ పైన వాళ్ళమ్మని ఆ పరిస్థితుల్లో చూసి భరత్ మళ్ళీ మీనాక్షికి, అవనికి దగ్గరవుతాడు. అలా జరిగితే నేను మా మామ్ వేసిన ప్లాన్ మొత్తం ఫ్లాప్ అయిపోతుంది. అలా జరగకూడదు అంటే ఇప్పుడే భరత్ని మనం ఫుల్గా ప్రిపేర్ చేసి ఉంచాలి అని ఇక పల్లవి అయితే పక్కకు వెళ్ళి భరత్కి కాల్ చేస్తుంది. పల్లవి నుండి ఫోన్ రాగానే భరత్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు సిస్టర్ అని అనగానే భరత్, మా ఇల్లు ఎలా ఉంది? నీకు ప్రణతికి మా ఇల్లు నచ్చిందా? అక్కడ సౌకర్యాలన్నీ బాగానే ఉన్నాయా అని అనగానే, అదేంటి సిస్టర్, మేము ఇంత పెద్ద ఇంట్లో ఎప్పుడూ లేము. ఈ ఇల్లు మాకు బాగా నచ్చింది. ఈ ఇంట్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అని భరత్ అంటూ ఉంటాడు. ఇక అప్పుడే ఇక పల్లవి, ఇక్కడ చాలా విషయాలు జరిగిపోతున్నాయి భరత్. మళ్ళీ నిన్ను మీ అమ్మకి, ఆ అవనికి దగ్గర కావాలి అని ఇక్కడ చాలా కుట్రలే జరుగుతున్నాయి అని అనగానే భరత్ షాక్ అయిపోతాడు. ఏంటి సిస్టర్, ఏం జరిగింది అని అనగానే, అదే భరత్, మీ అక్క ఎంత తెలివిగా ఆలోచించిందో తెలుసా? నువ్వు ప్రణతి మా మామ్ దగ్గరికి వెళ్ళారని తెలిసి ఎలాగైనా మిమ్మల్ని అక్కడి నుండి రప్పించడం కోసం మీ అమ్మకి హార్ట్ అటాక్ వచ్చిందని, కళ్ళు తిరిగి హాస్పిటల్లో ఉందని నీతో చెప్పి నిన్ను మళ్ళీ వాళ్ళకి దగ్గర అయ్యేలా చేసుకోవాలని చూస్తున్నారు అని అనగానే భరత్ షాక్ అయిపోతారు. ఏంటి సిస్టర్, నువ్వు చెప్పేది నిజమా? అయ్యో భరత్, నిజం, నేనెందుకు అబద్ధం చెప్తాను అని అంటూ ఉంటే ఇక భరత్, అదే కానీ జరిగితే నేను వాళ్ళు చెప్పేది ఏది నమ్మను సిస్టర్ అని అనగానే, సరే భరత్, అందుకే ముందుగా నిన్ను ప్రిపేర్ చేయడం కోసం నీకు ఫోన్ చేశాను. వాళ్ళు ఫోన్ చేసి నీకు ఎన్నో కళ్ళబల్లి కబుర్లు చెప్తారు. అవేవి నువ్వు నమ్మయ్యకు, మళ్ళీ వాళ్ళ ఉచ్చులో పడిపోకు అని అనగానే ఇక భరత్, సరే సిస్టర్, మీరే చూస్తారు కదా అని భరత్ అంటూ ఉంటాడు. ఇక పల్లవి ఫోన్ కట్ చేసిన తర్వాత, నాకు కావాల్సింది కూడా అదే కదా, కొడుకు మీద బెంగతో ఆ మీనాక్షి గుండాగి చావాలి. అది చూసి మా డాడ్, అవని అందరూ కూడా కుల్లి కుల్లి ఏడవాలి. అప్పుడు కదా మా పగ తీరినట్టు అని పల్లవి అనుకుంటూ హాస్పిటల్ లోపలికి వెళ్తుంది. కాసేపటి తర్వాత డాక్టర్ బయటికి వస్తాడు. డాక్టర్ బయటికి రాగానే అవని, చక్రధర్, అక్షయ్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్, మా అమ్మకి ఎలా ఉంది అని అవని కంగారు పడుతూ అడుగుతుంది. కండిషన్ అయితే చాలా క్రిటికల్గా ఉందమ్మా, ఇప్పుడే ఏమీ చెప్పలేము అని అనగానే ఇక అందరూ కూడా షాక్ అయిపోతారు. ఆవిడ ఏదో విషయంలో బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు అన్నట్టు భరత్ అంటే ఎవరు అని అనగానే ఇక అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అప్పుడే అవని, భరత్ నా తమ్ముడు డాక్టర్ అని అనగానే, మీ తమ్ముడిని మీ అమ్మగారు బాగా కలవరిస్తున్నారు, ఒక్కసారి మీ తమ్ముడిని హాస్పిటల్కి రమ్మని చెప్పండి, అప్పుడు కానీ ఆవిడ కోలుకోలేదు అని అనగానే ఇక అవని, చక్రధర్లు, అలాగే డాక్టర్, ఇప్పుడే మా తమ్ముడికి ఫోన్ చేసి రమ్మని చెప్తాను, మా అమ్మకి ఇలా ఉందని తెలిస్తే వాడు ఖచ్చితంగా వస్తాడు అని అనగానే వెంటనే రమ్మని చెప్పండి అని డాక్టర్ లోపలికి వెళ్ళిపోతాడు. డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే అక్షయ్, అవని భరత్కి వెంటనే ఫోన్ చేసి, అత్తయ్య కండిషన్ గురించి చెప్పు, భరత్ ఇక్కడికి వస్తేనే కానీ అత్తయ్య కోలుకోరు అని డాక్టర్లు చెప్తున్నారు కదా అని అనగానే, అలాగేనండి అని అవని పక్కకు వెళ్ళి భరత్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇదంతా చూసిన పల్లవి, నువ్వు ఎంత ఫోన్ చేసి ఎంత మాట్లాడినా కూడా నీ తమ్ముడు ఇక్కడికి రాడు, వాణ్ణి అంతలా ప్రిపేర్ చేశాను అని పల్లవి అనుకుంటూ ఉంటుంది. ఇక అవని హాస్పిటల్ పక్కకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. భరత్కి ఫోన్ చేయగానే అవని నుండి ఫోన్ రాగానే
ఇక భరత్ అయితే పల్లవి చెప్పిన మాటలే గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అంటే ఇప్పుడు అక్క నాతో అబద్ధాలు చెప్పడానికే ఫోన్ చేసిందన్నమాట అని ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటో చెప్పు అని అనగానే, రే భరత్ కొంప మునిగిపోయిందిరా అని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఏం జరిగింది? అమ్మకి నేను దూరం అయ్యానని హార్ట్అటాక్ వచ్చి కుప్ప కూలిపోయిందా? ఇప్పుడు హాస్పిటల్ ఐసీయూలో ఉందా? నేను వస్తే కానీ బ్రతకదని డాక్టర్లు చెప్తున్నారా అని అనగానే అవని షాక్ అయిపోతుంది. ఇవన్నీ నీకెలా తెలుసురా? నిజంగానే అమ్మ ఇప్పుడు చావు బతుకుల్లో ఉందిరా. నువ్వు వస్తేనే అమ్మ బ్రతుకుతుంది అని డాక్టర్లు చెప్తున్నారు. నువ్వు వెంటనే ఇక్కడికి వచ్చేసేయరా అని అనగానే ఇక భరత్, అక్క ఎందుకక్క మీరు రోజు రోజుకి ఇంత నీచానికి దిగజారిపోతున్నారు? ఆ చక్రధర్ ఉన్న ఇంట్లో నేనుండనని అమ్మకి ఎన్నోసార్లు చెప్పాను. కానీ అమ్మ నా మాట వినకుండా ఆ చక్రధర్ని ఇంట్లో నుండి పంపించలేదు. అందుకే ఆ ఇంట్లో ఉండలేక నాకు నచ్చిన చోటికి వచ్చాను. నేను ఇక్కడికి వచ్చేసాను అని మళ్ళీ నన్ను మీ దగ్గరికి తీసుకొచ్చుకోవాలి అని, అమ్మకి హార్ట్అటాక్ వచ్చిందని చావు బ్రతుకుల్లో ఉంది అని కొత్త నాటకాలు మొదలుపెట్టారా అని అనగానే అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. రేయ్ ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు అమ్మ దగ్గరికి రావడం కోసం నాటకాలు ఆడడం ఏంట్రా? రే నిజంగారా, నేను చెప్పేది విను. నువ్వు వస్తేనే కానీ మన అమ్మ మనకి దక్కేలా లేదు అని అనగానే, అక్క నువ్వు ఎన్ని చెప్పినా నేను అక్కడికి రాను అని భరత్ అంటూ ఉంటే అవని అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. భరత్ కాల్ కట్ చేయగానే అవని అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అసలు వీడు ఇంతలా మారిపోయాడేంటి? అమ్మ చావు బ్రతుకుల్లో ఉందని చెప్పినా కూడా అస్సలు పట్టించుకోకుండా ఇలా తయారయ్యాడేంటి అని అవని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే చక్రధర్ అక్కడికి వచ్చి, అమ్మ అవని, భరత్ ఏమన్నాడమ్మా? భరత్ వస్తేనే కానీ మీ అమ్మ మనకి దక్కదు అని డాక్టర్లు చెప్తున్నారు అని అనగానే, ఏం చెప్పమంటావు నాన్న? భరత్కి ఫోన్ చేసి అమ్మ కండిషన్ గురించి చెప్పాను. కానీ భరత్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. మనం వాణ్ణి మన వైపుకు తీసుకొచ్చుకోవాలి అని నాటకాలు ఆడుతున్నావని ఏవేవో మాట్లాడుతున్నాను నాన్న. వాణ్ణి పిన్ని పల్లవి కలిసి అంతలా మార్చేశారు అని అవని ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. అవని అలా మాట్లాడేసరికే చక్రధర్కైతే చాలా కోపం వస్తుంది. అమ్మ అవని నువ్వు ధైర్యంగా ఉండు, ఇప్పుడే వెళ్ళి నేను భరత్ని తీసుకొస్తాను అని అనగానే, నాన్న మీరు అక్కడికి వెళ్తే గొడవ అవుతుందేమో అని అనగానే, నా భార్య ప్రాణాలు కాపాడుకోవడం కోసం అవమానాలైనా భరిస్తాను, గొడవ అయినా కూడా భరిస్తానమ్మా అని చెప్పి ఇక చక్రధర్ అయితే చాలా ఆవేశంగా భరత్ని తీసుకురావడం కోసం రాజేశ్వరి ఇంటికైతే వెళ్తాడు. ఇక రాజేశ్వరి పల్లవి ఎట్టి పరిస్థితుల్లో భరత్ని హాస్పిటల్కి వెళ్లకుండా చేయాలి అని ప్లాన్లు చేస్తూ ఉంటారు. చక్రధర్ ఇంట్లోకి వెళ్ళి భరత్ భరత్ అని పిలుస్తూ ఉంటాడు. అప్పుడే రాజేశ్వరి అక్కడికి వచ్చి, ఉండనని వెళ్ళిపోయారు కదా, మళ్ళీ ఏ మొహం పెట్టుకొని నా ఇంటికి వచ్చారు అని అనగానే ఇక చక్రధర్, నేనేమి ఇక్కడ ఉండడానికి రాలేదు, అక్కడ మీనాక్షి చావు బ్రతుకులతో కొట్టుమిట్టాడుతుంది, భరత్ వస్తే కానీ మీనాక్షి ప్రాణాలతో ఉండదు అని డాక్టర్లు చెప్తున్నారు, అందుకే భరత్ని తీసుకెళ్ళడానికి వచ్చాను అని అనగానే అప్పుడే భరత్ అక్కడికి చప్పట్లు కొట్టుకుంటూ వస్తూ ఉంటాడు. అది చూసి చక్రధర్ అయితే షాక్ అయిపోతాడు. అందరికందరూ బాగానే డ్రామాలు ఆడుతున్నారే ఏమో అనుకున్నాం, కానీ మీరు మా అమ్మ దగ్గరికి వెళ్ళాక మా అమ్మ మా అక్క అందరూ బాగానే నాటకాలు ఆడుతున్నారు అని అనగానే చక్రధర్కి చాలా కోపం వస్తుంది. భరత్ ఏం మాట్లాడుతున్నావు, నాటకాలు ఆడడం ఏంటి అని అంటూ ఉంటే అప్పుడే రాజేశ్వరి, లేకపోతే ఏంటి, మీరున్న ఇంట్లో ఉండలేను అని భరత్ తన భార్యను తీసుకొని ఇక్కడికి వచ్చాడు, భరత్ ఇక్కడ ఉండొద్దా అని మళ్ళీ మీ దగ్గరికి తీసుకెళ్లడం కోసమే ఇదంతా డ్రామాలు ఆడుతున్నారని భరత్కి అర్థమైపోయింది అని అనగానే భరత్, ఇదంతా డ్రామాలు కాదు, నిజం, నువ్వు దూరం అయితే మీ అమ్మ బ్రతకలేదు అని అంటూ ఉంటే, చాలా ఆపండి, మీరు ఏం చెప్పినా నమ్మడానికి నేనేమైనా మా అమ్మని అనుకుంటున్నారా? నేను ఎక్కడికి రాను, వెళ్ళిపోండి అని అనగానే ఇక చక్రధర్కి చాలా కోపం వస్తూ ఉంటుంది. భరత్ ఎందుకు ఇంత మొండిగా మాట్లాడుతున్నావు? నిజంగా అక్కడ నీ తల్లి
చావు బ్రతుకుల మధ్య ఉంది అని చక్రధర్ బ్రతిమిలన్నా కూడా భరత్ అయితే నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఇక చక్రధర్కి చాలా కోపం వస్తుంది. ఒక్కసారిగా భరత్ చెంప పగలగొట్టి, నీకు ఎన్నిసార్లు చెప్పాలి, నీ తల్లి కోసం ఆ మాత్రం హాస్పిటల్కి రాలేవా? ఏమన్నావు? నాటకాలు ఆడుతున్నామన్నావు కదా. ఒక్కసారి నీ తల్లి ఏ పరిస్థితుల్లో ఉందో నువ్వే చూడు, నీకే అర్థమవుతుంది మేము చెప్పేది నిజమో అబద్ధమో అని ఇక చక్రధర్ అయితే తన ఫోన్లో వీడియో ఆన్ చేసి భరత్కి చూపిస్తూ ఉంటాడు. ఇక ఆ వీడియోలో మీనాక్షికి డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తూ ఉండడం, మీనాక్షికి ఆక్సిజన్ మాస్క్ ఉండడం, అదంతా చూసి భరత్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. నిజంగానే తన తల్లికి హార్ట్అటాక్ వచ్చిందని, చావు బ్రతుకుల మధ్య ఉంది అని భరత్కి తెలిసిపోతుంది. అది చూసి రాజేశ్వరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఈయన వీడియో తీసుకొచ్చి చూపిస్తాడని ఊహించలేదే అని అనుకుంటూ ఉంటుంది. ఇక మీనాక్షిని ఆ పరిస్థితుల్లో చూసి భరత్ అయితే చాలా ఎమోషనల్ అయిపోతాడు. అమ్మ అంటే అమ్మకి నిజంగానే అని వినగానే, అదే కదా భరత్, నువ్వు దూరం అయితే మీ అమ్మ తట్టుకోలేదు. మీ అమ్మ అక్కడ చావు బ్రతుకుల మధ్య ఉంది, నీ పేరే కలవరిస్తుంది. నువ్వు వస్తే కానీ తను మాకు దక్కదు అని డాక్టర్లు చెప్తున్నారు అని అనగానే ఇక భరత్ ఏమీ ఆలోచించకుండా, అయితే పదండి ఇప్పుడే మా అమ్మని చూడాలి అని భరత్ అయితే ఇక హాస్పిటల్కి బయలుదేరుతూ ఉంటే రాజేశ్వరి, భరత్ ఆగు భరత్ అని అంటున్నా కూడా ఇక భరత్ వినిపించుకోకుండా చక్రధర్తో పాటే మీనాక్షి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇదంతా చూసి రాజేశ్వరి షాక్ అయిపోతుంది. భరత్ నా దగ్గరికి వచ్చినట్టే వచ్చి మళ్ళీ మీనాక్షి దగ్గరికే వెళ్ళిపోయాడు అని అనుకుంటూ ఉంటుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.